రియలీ చాలా గ్రేట్ డే. ఎందుకంటే అప్డేట్స్ ఎప్పుడు సార్ అని చాలామంది నాకు మెసేజ్ల ద్వారా కానీ ఆడియోల ద్వారా కానీ ఫోన్ చేసి కానీ అడుగుతుండేవారు. అప్డేట్స్ ఏవైతే మా వరకు చిన్నగా ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయో వాటన్నిటిని కూడా మేము ఆడియోలు చేస్తున్నామండి. మెసేజ్లు కూడా చేసి ఆ పిక్స్ రూపంలో కూడా ఇమేజెస్ రూపంలో కూడా మేము తయారు చేసి మన గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నాం. మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అదే అప్డేట్స్, అంతకుమించి అప్డేట్స్ ఎక్కడా లేదండి. అంటే హాయ్ సార్ ఈ నెలలో వస్తుందా లేదా ఒక 2-3 నెలల్లో వస్తుందా ఇవంతా మనం చెప్పుకునేది లేదు. బట్ ఏమంటే దిలాన్ గారు మనకేం చెప్పారు, మనకు ఒక గంటలో వచ్చేయచ్చు, లేదా ఒక రోజులో రావచ్చు, 10 రోజుల్లో రావచ్చు, లేదా ఒక నెల లోపే రావచ్చు అని చెప్పారు. ఇప్పుడు గ్లోబల్ లాంచ్ ప్రాసెస్లో ఆల్రెడీ కంపెనీ ఉంది కాబట్టి ఏ క్షణమైనా మన ముందుకు అన్ప్రెస్ రావచ్చు. అది ఒక రోజులో రావచ్చు, 10 రోజుల్లో రావచ్చు. మళ్ళీ అగైన్ మనం అదే చెప్తున్నాం. అంటే ఇక్కడ యాష్ గారు తప్ప ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఇది కరాఖండగా చెప్పేశారు మన ఎల్సీ మెంబర్లు అయితే. అందుకే వాళ్ళు అంత ధైర్యంగా ఉండగలిగినారు. వాళ్ళు A to Z మన కంపెనీ సాఫ్ట్వేర్ని మనకంటే ముందుగా చూసిండే వాళ్ళు మన ఎల్సీ మెంబర్లే. టాప్ మోస్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా మన సాఫ్ట్వేర్ టూల్స్ ఎలా ఉంటాయనేది మొత్తం వాళ్ళు చూశారు సార్. అందుకే వాళ్ళంతా ధైర్యంగా, అంత నిక్కస్గా వాళ్ళు చాలా కండిషన్గా మాట్లాడుతున్నారు. కాబట్టి చాలా కాన్ఫిడెన్స్తో మన ఎల్సీ మెంబర్లు, లీడర్లు అందరూ కూడా ఉన్నారు సార్. పై స్థాయి ఇంటర్నేషనల్ లెవెల్లో మనం భయపడే అవసరం లేదు. డేట్లు టైం చెప్పుకునే దానికంటే కంపెనీ చాలా సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్క పనిని చేసుకుంటూ ఏ అడ్డంకులు లేకుండా దూసుకెళ్ళిపోతుందనే విషయం మాత్రం నిజం. ఇప్పుడు ప్రజెంట్ కంపెనీకి ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇబ్బందులన్నీ కూడా 2023-2024 సంవత్సరంలో చూసేసినారు సార్. అన్నీ అప్పటికే అయిపోయినాయి. బట్ ఇప్పుడు ప్రశాంతంగా కంపెనీ తన వర్క్ తను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. మన ముందు గ్లోబల్ లాంచ్కి ఇవ్వడానికి యాష్ గారు మనందరికంటే ఎక్కువ తపన పడుతున్నారు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు కంపెనీకి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి బయటికి తీసుకురాకుండా, ఇంకా బయటకు రాకోకుండా, ఆ ఇన్కమ్ ఫ్రూట్స్ని మనకి ఫౌండర్స్కి ఇవ్వకుండా, ప్రజల్ని కస్టమర్స్గా తీసుకోకుండా ఇంతకాలం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు చూడండి. ఆ పెయిన్ వాళ్ళకే తెలుసు సార్. కాబట్టి మనం పడే పెయిన్ కంటే వాళ్ళకి 1000 రెట్లు పెయిన్ అనుభవిస్తున్నారు మన యాష్ ముఫరా గారు, ఇన్వెస్టర్స్ కూడా. కాబట్టి టెక్ టీమ్ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడుతున్నారు సార్. సక్సెస్ఫుల్గా పని జరుగుతుందంట మనకున్న ఇన్ఫర్మేషన్. ఫోకస్ ఆన్ OES ఆర్ పాపప్ అని మనకు మెసేజ్ పెట్టారు దిలాన్ గారు. నేను మన గ్రూప్లో కూడా పోస్ట్ చేశాను. కొంచెం ఓపిక పడదాం, చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుందాం సార్. అతి దగ్గరలో కలుద్దాం. షూర్ సార్, మనం గెలిచేది గ్యారంటీ. గెలుపుకి దగ్గరలో ఉన్నాం. మొత్తం మన వర్క్ కంప్లీట్ అయిపోతే యాష్ గారే వదులుతారు. ఓకేనా? అది ఎప్పుడు అనేది ఎవరికి తెలియదు సార్. వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే, మీరు, నేను, అందరం కూడా. ఎవరు ఏ డేట్లు చెప్పినా మార్చ్ వస్తుంది, జూన్లో వస్తుంది, అవన్నీ పుకార్లు. ఎవరి మాటలు మీరు నమ్మకండి, అవన్నీ ఫేక్. ఎవరికి డేట్ టైం తెలియదు, గుడ్డి లెక్క లేదో చెప్తారు. అవన్నీ పట్టించుకోదండి సార్. బ్లైండ్గా ఎవరి మాట వినొద్దండి, రియాలిటీలో ఉండండి. యాష్ గారు చెప్పేది ఒకటే, ప్రాసెస్ చాలా స్పీడ్గా జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది, సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఎక్కడ కూడా మనకి ఫెయిల్ అనేది లేదు, చాలా బాగా జరుగుతుంది. ఒక 2 years కొన్ని లొసుకల వల్ల లేట్ అయింది. ఇప్పుడు మనం కంప్లీట్ చేసుకున్నాం. గ్లోబల్ లాంచ్ ప్రాసెస్లో ఆల్రెడీ ఉన్నారు అని చెప్పి మనకి రీసెంట్గా జాన్ వైట్ బిల్మాస్టర్ గారు చెప్పారు. ఈవెంట్ కూడా చూస్తున్నారు, మన ఇండియాలో ఈవెంట్ పెట్టబోతున్నారు. మార్కెటింగ్ క్యాంపెయిన్స్ 28 స్టేట్స్లో జరిగిపోతుంది. 28 రాష్ట్రాల్లో ఒకేసారి మార్కెటింగ్ క్యాంపెయిన్స్. బీభత్సం. ప్రపంచం అంతా మన ఇండియా వైపు చూస్తుంది సార్, మన ఆన్పైస్ కంపెనీ వైపు చూస్తుంది. కాబట్టి ఇంత పెద్దగా తారాస్థాయిలో మన కంపెనీ వాళ్ళు చేస్తున్నారు. మనం మాత్రమే కాదు, మన కష్టాలు మాత్రమే కాదు, రాబోయే మన ఫ్యామిలీ ట్రీలో దాదాపుగా 4-5 జనరేషన్స్ హ్యాపీగా ఉండగలిగే అటువంటి ఆర్థిక స్వేచ్ఛను ఇవ్వబోతుంది మన కంపెనీ. అంతటి లైఫ్ని మనం పొందాలి అంటే ఈ కొంచెం పెయిన్ మనం భరించాల్సిందే సార్. వెరీ సూన్ దగ్గరలో మనం గెలవబోతున్నాం. ఖచ్చితంగా ఆ హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటాం. అంతవరకు ధైర్యంగా, హ్యాపీగా మీకున్న సమస్యని మీరు ఎదుర్కోండి. నో ప్రాబ్లం సార్. ఆల్రెడీ మేము ఫేస్ చేస్తున్నాం. ఒక 2 weeks నుంచి మాకున్న సమస్యల్ని మేము ఎదుర్కొంటున్నాం సార్. ఓకే, మా కష్టం మేము పడుతున్నాం, ఎదుర్కొంటున్నాం. మీరు కూడా అలాగే ధైర్యంగా ఎదుర్కోండి సార్. అక్కడ ఇలా మాట్లాడుతున్నారు, ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇలా చెప్తున్నారు సార్, ఇక్కడ ఇట్లా ఆడియో వస్తుంది సార్, అవి ఇవన్నీ అంటున్నారు. నేను ఒకటే చెప్పాను అందరికీ కూడా, దయచేసి రియాలిటీలో ఉండండి. ఎటువంటి స్పెక్యులేటెడ్ వైరల్ మెసేజెస్కి మీరు అడిక్ట్ అవ్వద్దని చెప్పేసి చాలా మందికి చెప్పాను. అవన్నీ కూడా ఒకవేళ నిజమైనా కూడా మనం నమ్మే స్థితిలో లేము ఈరోజు. ఎందుకంటే యాష్ రియాలిటీలో ఉంటారు. ఆ రియాలిటీనే మనకు ఉండాలి తప్పించి మనం కూడా స్పెక్యులేషన్స్లో వెళ్ళిపోతే మనకు బయట ఉన్న సొసైటీకి వ్యత్యాసం ఏది ఉండదు. కాబట్టి డిఫరెన్స్ ఉండాలి. మనకు బయట వ్యవస్థకు చాలా డిఫరెన్స్ ఉండాలి. ఎందుకంటే యాష్ ముఫరా గారి వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఒక స్పెసిఫిక్ పీపుల్. వాళ్ళలో మనం ఉన్నామంటే అదృష్టవంతులం. కాబట్టి అటువంటి అప్డేట్ అనేది మనకు అన్స్టాపబుల్ ప్రాసెస్ అనేది ఒకటి వచ్చేసింది. ఆ అప్డేట్ నుంచి మీకు అందరికీ కూడా ఆపలేని పురోగతి నుంచి మీకు మంచి అప్డేట్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. యాష్ ప్లాట్ఫామ్తో విజయం మరియు మన కోసం ఎదురు చూస్తున్న కొత్త కంపెనీ. యాష్ ప్లాట్ఫామ్తో విజయం అనేది నిరంతరం ముందుకు సాగుతున్న వేదిక, తిరోగమనం కాదు. ఈ పురోగతిని ముళ్ళుగా భావించే విమర్శకులను నిరాశపరిచింది. యాష్ ప్లాట్ఫామ్తో విక్టరీ ఆగకుండా పెరుగుతూనే ఉండటం పోటీని ఆశ్చర్యపరుస్తుంది.
ధృవీకరించబడిన సభ్యులు మనమందరం చాలా సంతోషంగా ఉన్నాం. యాష్ ప్లాట్ఫామ్తో విక్టరీ పెరుగుతూనే ఉండటానికి కారణం దీనిని మిస్టర్ ముఫారే నిర్మించారు, రూపొందించారు మరియు దర్శకత్వం వహించారు. 5 లక్షల ధృవీకరించబడిన సభ్యులు అంటే మనం 5 లక్షల మంది ఎన్రోల్మెంట్ అయినటువంటి కేవైసీ కంప్లీట్ చేసుకుని ఎన్రోల్మెంట్ అయినటువంటి ఫౌండర్లను అఫిలియేట్స్ను యాష్ ముఫారే గారు తీసుకున్నట్టున్నారు. అందుకోసమే ఇక్కడ ఓన్లీ 5 lakhs ధృవీకరించబడిన సభ్యులను మాత్రమే మన ఇక్కడ ఉంది మరియు సాధారణ ప్రజలు ఇంకా ఆహ్వానించబడలేదు. ఈ అద్భుతమైన మరియు నిస్వార్థ డిజైన్ ఇతరులు ఏమి ప్రయత్నించినా ఈ దృష్టి విఫలం కాదని నిర్ధారిస్తుంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే అఫీషియల్గా ఫౌండర్స్ ఎవరైతే అఫీషియల్గా కేవైసీ కంప్లీట్ చేసుకుని లోపలికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో ఆ 5 lakhs మెంబర్స్ వెరిఫైడ్ సభ్యులు అనమాట. మిగతా వాళ్ళందరిది కూడా హోల్డ్లో వచ్చినట్టున్నారు. ఓకే, ఆ విషయం సమయం వచ్చినప్పుడు యాష్ గారు మనకు చెప్తామన్నారు. ఈ అద్భుతమైన మరియు నిస్వార్థ డిజైన్ ఇతరులు ఏమి ప్రయత్నించినా ఈ దృష్టి విఫలం కాదని నిర్ధారిస్తుంది. మిస్టర్ ముఫారే ప్రతిభావంతుడైన మరియు నిజాయితీ గల నాయకుడు. మానవాళి ప్రయోజనం కోసం ఏదైనా చేయాలనే బలమైన కోరికతో నడిపించబడ్డాడు. బిలియన్ల మంది ప్రజల జీవితంలో మార్పు తీసుకురావాలని ఈ కోరిక అతనిలో మండుతున్న అగ్ని లాంటిది, చల్లారని అగ్ని. ఇది మన సామూహిక దృష్టిని మరియు కలలను సజీవంగా ఉంచే శక్తి. శ్రీ ముఫారే గారు కలగా ప్రారంభమైనది ఇప్పుడు లక్షలాది మంది ధృవీకరించబడిన సభ్యుల కలగా మారింది. విశ్వసనీయ ధృవీకరించబడిన సభ్యుల సైన్యం ప్రతిరోజు వారితో కలిసి పనిచేస్తుందని తెలుసుకోవడం ఆయనకు మరియు ఆయన కుటుంబానికి ఎంత అద్భుతంగా అనిపించాలి. మనలాగే ఇంతమంది మమ్మల్ని విశ్వసించడం చాలా ఆనందంగా ఉంది. దానికి తోడు శ్రీ యాష్ ముఫారే, ఆయన కుటుంబం మరియు సాంకేతిక బృందం పట్ల మా ప్రేమ మరియు గౌరవం జోడించి మీరు నిజంగా ప్రత్యేకమైన దాన్ని పొందుతారు. ఎంత అద్భుతమైన అనుభూతి! ఈ డైనామిక్ ప్లాట్ఫామ్ విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ బిలియన్ల మంది ప్రజల జీవితాలను మార్చడానికి మమ్మల్ని సిద్ధం చేస్తోంది. అందుకే ముందున్న సవాళ్ల నుంచి మనం ఊహించిన దానికంటే గొప్పవి. ఇక్కడ పొందిన శిక్షణ ద్వారా ప్రతి ధృవీకరించబడిన సభ్యుడు మిస్టర్ ముఫారే కొత్త కంపెనీలో విజయం సాధించడానికి సిద్ధంగా ఉంటాడు. ఏదీ ఉచితంగా రాదు, కానీ డిజిటల్ ఉత్పత్తులు మరియు సేవలను ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడం ప్రతి సభ్యుడిని వారి వ్యాపారంలో నైపుణ్యం సాధించడానికి సిద్ధం చేస్తుంది. కొత్త కంపెనీలో నిష్క్రియాత్మకంగా కాకుండా అమ్మకాల ద్వారా ఆదాయం లభిస్తుంది మరియు శిక్షణ పూర్తి చేసిన వారు విజేతలవుతారు. ఈ శిక్షణ కష్టంగా ఉండదు. మిస్టర్ ముఫారే కొత్త కంపెనీలో చేరడం వల్ల ప్రతి ధృవీకరించబడిన సభ్యునికి అపారమైన ప్రయోజనాలు లభిస్తాయని అర్థం చేసుకోవడానికి సరైన మనస్తత్వం మరియు దృఢ సంకల్పం అవసరం. అంటే మనం అనుకున్నాం, కొత్త కంపెనీలో నిష్క్రియాత్మకంగా ఆన్ ప్యాసివ్గా కాకుండా అమ్మకాల ద్వారా ఆదాయం లభిస్తుంది మరియు శిక్షణ పూర్తి చేసిన వారు విజేతలవుతారు. అంటే ట్రైనింగ్ అయ్యే వరకు మనకి అమ్మకాల మీద ఆదాయం ఉండొచ్చు, ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనం సక్సెస్ అవ్వచ్చు అని ఇక్కడ ఉంది. అంటే ఇది లోతైన విషయాలు, ఇవి అంత త్వరగా మనకి అంతుపట్టవు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం ఎంత అద్భుతంగా ఉంటాయనేది రాబోయే రోజుల్లో మనం ఖచ్చితంగా చూస్తాం. అతి దగ్గరలో మన ముందుకున్నట్టుంది. అందుకోసమే ఈ శిక్షణ కష్టంగా ఉండదు. మిస్టర్ ముఫారే కొత్త కంపెనీలో చేరడం వల్ల ప్రతి ధృవీకరించబడిన సభ్యునికి అపారమైన ప్రయోజనాలు లభిస్తాయని అర్థం చేసుకోవడానికి సరైన మనస్తత్వం మరియు దృఢ సంకల్పం అవసరం. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలనే లక్ష్యం వైపు అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉందాం. ఇది ఒక వ్యక్తి ప్రారంభించిన గొప్ప వెంచర్, మొదటి మరియు ఏకైక నిజమైన ప్రజల ఆధారిత ఉద్యమం. ఇది విజయానికి భారీ మూలంగా మారుతుంది, కానీ ఈ విజయం ఎంపిక చేసిన కొద్ది మందికే పరిమితం కాదు. ధృవీకరించబడిన సభ్యులారా, మేము కొత్త కంపెనీకి పునాది వేస్తున్నాము. ఎంత అసాధారణం! సభ్యులు మొదట తమ ఇళ్లను భద్రపరుస్తారు, ఆపై వనరులు క్రమంగా సాధారణ ప్రజలకు చేరుకోవడమే కాకుండా అవసరమైన వారికి సమృద్ధిగా చేరుతాయి. ఇతర కంపెనీలు ఈ మార్గాన్ని ఎంచుకోవచ్చు, కానీ వారు మిస్టర్ ముఫారే మరియు అతని కుటుంబం యొక్క హృదయం, సంకల్ప శక్తి మరియు ప్రేమ లేకపోవడం వల్ల వారు ఈ మార్గాన్ని ఎంచుకోలేరు. వారి కరుణ అసమానమైనది మరియు పునరావృతం చేయలేనిది. మిస్టర్ ముఫారే మరియు అతని కుటుంబం మాకు విలువైన వారు. మేము నిన్ను చాలా ప్రేమిస్తున్నాం. మీ కారణంగా మనమందరం విజేతలం. ఇప్పుడు సిద్ధం అవ్వండి.